పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా నంబూరులో ఆయన స్వచ్ఛతా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య తరలింపు వాహనాల్ని జెండా ఊపి ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికుల్ని ఘనంగా సన్మానించి వారు అందిస్తున్న సేవల్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో మొక్కలు నాటారు. పవన్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామన్నారు. పరిశుభ్రత ప్రాధాన్యత కరోనా సమయంలో అందరికీ తెలిసి వచ్చింది. పరిసరాలను శుభ్రంగా ఉంచడం అనేది ఏ ఒక్కరి వలన అయ్యేది కాదు. అందరి బాధ్యత తీసుకోవాలి. పరిశుభ్రత మన జీవితంలో భాగం కావాలని చంద్రబాబు ఆకాంక్ష. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచడం అనేది తేలికైన విషయం కాదు. వెంటనే అద్భుతాలు ఆశించడం కానీ ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పవన్ అన్నారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రి నాదెళ్ల మనోహర్, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. అంటే ప్రతి నెల 3వ శనివారంలో చెత్త లేకుండా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నిన్న క్యాబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళండి. అంటే శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఒకవైపు 2047లో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత. ఆ పరిశుభ్రతని కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది కేవలం ఒకళ్ళిద్దరు చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం మన చెత్తను బయటపడేయటం కాదు. బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేసే విధానం